అదానీ అంబానీ కంపెనీలతో తెలంగాణ మహిళలు పోటీ పడుతున్నారని చెప్పారు సీఎం రేవంత్. ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు మహిళలను ఓనర్లను చేశామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రపంచమంతా చేరవేసేలా వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తోటల పెంపకం, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణలో గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టేందుకు సర్కారు ప్రణాళిక చేస్తుందన్నారు రేవంత్. నాకు ఆశ్చర్యం కలిగింది. సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు అక్కడ అలివేలు అనే అమ్మాయితో మాట్లాడిన ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది, తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది, అధికారులతో మాట్లాడింది, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది. అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ, సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ, అదే విధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు, అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి, వాళ్ళను అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా. ఈరోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈరోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈరోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలారు విద్యుత్తు పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నా సొంత ప్రాంతం అచ్చంపేట ప్రాంతం, ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్తు వినియోగాన్ని చేసే మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్తు మోటార్ను అందించి, సోలారు విద్యుత్తు ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3000, 4000, 5000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. అందుకే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు, గిరిజనులు, ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి. ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. దానికి అవసరమైన నిధులనిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, మాడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈ రోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన. ఇవాళ ఆడబిడ్డలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు, మా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి. నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను, పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చెయ్యలేదా? మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టుతంటే కోటీశ్వరులే ఉంటారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి. కానీ అక్కడనే 3.5 ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన 3.5 ఎకరాల భూమి కేటాయించి 106 స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది. నేను ఒకటే, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా, గిరిజనులను కలిసిండా? ఇప్పుడే మా సీతక్కతో అడిగిన, ఒకనాడు తాడువాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు
ముఖ్యంగా అక్కడ ఉండే గొత్తికోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలు ఇప్పి చెట్ల కట్టేసి కొట్టే ఆనాడు 20 కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటే నేను సీతక్క పోయి ఆనాడే చెప్పినాం ఈ గిరిజనులకు అండగా నిలబడతాం, ఈ గిరిజనులు ఆదుకుంటామని. అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో నేను మాట ఇస్తున్నా. తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలందరికీ 6,70,000 ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా, మీరు తోటలు పెట్టుకునే విధంగా, మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు, మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు, నల్లమల్లను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు, కానీ నిజం అనేది తెలుస్తుంది. ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు. ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు. అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా, ఊరికేమన్నా దరిద్రం వస్తుందా మిత్రులారా?